వారికి ఆదర్శం, స్ఫూర్తినిచ్చేటువంటి అంశం. వారు ఒక గోవుకు ఎటువంటి పవిత్రత కలుగుతున్నదో అటువంటి పవిత్రతని పొందారు ఇవాళ రమేష్ గుప్తా గారు. ఈ స్థలాన్ని ఆయన కూడా ఒక గోవు అయ్యారు. చాలా అద్భుతమైనటువంటి ఈ పుణ్య సమయంలో ఇక్కడికి రావడం నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈ వైభవంగా దివ్యమైనటువంటి సంగీతంతో, దివ్యమైన సాహిత్యంతో ఈ క్షేత్రం మారుమోగుతూ జగద్గురువులను, జగన్మాతను సంకీర్తిస్తూ నిరంతరం ఇలా ఈ క్షేత్రం ధర్మ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తం చేయడానికి ఒక అద్భుత కేంద్రంగా, దివ్యాద్భుత కేంద్రంగా ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను. జై యజ్ఞేశ్వర, జై జై యజ్ఞేశ్వర. జొన్నమిత్రుల వారి ప్రత్యేకత ఏమిటి అంటే తెలుగు అక్షరాలు వాటన్నింటినీ ఏడ్చి కూర్చి ఓ రూపాన్ని చేస్తే సరస్వతి అవుతుంది. కానీ ఏడ్చి కూర్చే పురోహితుడు ఒకడు కావాలి కదా. అవి ఎక్కడో లోపల పరా దగ్గర ఉంటాయి. బయట కనిపించేట్టుగా అమ్మవారిని చూపించాలి. అలా చూపించడంలో చాలా విశేషమైనటువంటి పాత్ర. ఆ సరస్వతి అమ్మవారి యొక్క రూపాన్ని అనుగ్రహించగలిగేటువంటి పెద్ద పాత్ర వారిది. చాలా గొప్ప విషయం అది. అలా పొంగనూరు గోవు శ్రేష్టమైందంటారు. భాగ్యనగరు గోవు సూర్యనారాయణమూర్తి వంశతో వచ్చినట్టే. ఒక్కసారి అస్మద్గురుభ్యో నమః. పరమహంస భారతీ తీర్థ మహాస్వామి వారి విధుశేఖర్ పాఠకుల స్వామి సమర్పిస్తూ గురుతుల్యులు మా ఆత్మీయులు రంగారేశ్వర గారు వారు వైదిక ధర్మం గురించి ఎంతో కృషి చేస్తున్నారు. వారితో పాటు మరికొంతమంది జొన్నమిత్రుల రామలింగేశ్వర గారు కానివ్వండి, అనంతలక్ష్మి అమ్మగారు కానివ్వండి, ఇలా శంకర మంచి వారు చాలా మంది వారితో ఎలాగైతే నదీ ప్రవాహాలన్నీ కలిసి సముద్రంలో కలవాలని వెళుతూ ఉంటాయో అలా ఈ ప్రవాహంలో కలుస్తూ మన వైదిక ధర్మాన్ని కాపాడుతూ చక్కగా దానిని మరింత దేదీప్యమానంగా ప్రపంచం వెలిగేలా, ప్రకాశించేలా చేసే సాధనలో ఉన్న వీరికి కొంతవరకు నాకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు వారి పెద్దలందరికీ మరొకసారి అనేక ప్రణామాలు సమర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చిన శృంగేరి పీఠాధీశులకు, పెద్దలకు, మా అసుకవిత్వాన్ని చెప్పే ఆనాడు తెనాలి రామలింగం చెప్పారట. ఈరోజు జొన్నమిత్రుల రామలింగం గారు అలాగే అన్ని ఆ రోజు కృష్ణదేవరాయల కాలంలో తెనాలి రామలింగేశ్వరు ఎలా చెప్పారో మా జొన్నమిత్రుల వారు కూడా అంత అద్భుతంగా వారు మన తెలుగును, సంస్కృతాన్ని కలబోసి చేసే కవిత్వం మాత్రంగా ఉంటుంది. అది ఈరోజు ఇక్కడ యజ్ఞ
కార్యక్రమంలో వారు ప్రారంభించడం మాకు అనేక ఆనంద డోలికల్లో ముంచుతుంది అని చెప్పడానికి ఎలాంటి ఇవాళ విశేషం ఏమి అంటే మహాలయ పక్షం ఆరంభమైంది. అందుకనే శ్రావణ బహుళ దశమే ఇది ఆరంభం చేసుకున్నాం. ప్రతి పౌరునికి చండీ యాగం చేయడం పరంపరగా ఒక సంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగా ఇవాళ అద్భుతంగా చండీ యాగం మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. దాంట్లో మా చమ్మగారైతే రండి, అలాగే వచ్చర్లకోట వారు రవి గారు దంపతులైతేనేంటి, మా రమేష్ గుప్తా గారు శార్వాణి గారు దంపతులైతేనేంటి, బ్రాహ్మణోత్తములు వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో దిగ్విజయంగా చండీ యాగం ఇప్పుడే అగ్నిమథనం చేసి ఆరంభం చేసుకోవడం జరిగింది. సంకల్పం చెప్పుకొని ఇవాళ రమేష్ గుప్తా గారు చాలా హడావుడిగా ఉంది కూడా వారు ఆరాధ్యంగా పూజించేటటువంటి వారి గురువు గారు శ్రీ చిన్నజీయర్ స్వామి వారి వాళ్ళ దీక్ష చాతుర్మాస్య దీక్షలో పక్షోమై మాస అంటారు. 2 నెలల్ని 4 నెలలుగా భావించి మొత్తించి చేసేవారు మధ్యలో ఇచ్చి ఇవాళ వారు చాతుర్మాస్య దీక్ష తీసుకునేటటువంటి సందర్భంలో అక్కడ వారు ప్రెసిడెంట్ అయ్యి అక్కడికి వెళ్లాల్సినటువంటి హడావుడి ఉన్నప్పటికీ ఇటు పితృదేవతల నిమిత్తం ఇటుపక్క గోశాల వీటన్నిటికీ కూడా విశేషమైన ఏర్పాటు చేశారు. అయితే నేను బాగా ధర్మశాస్త్ర గ్రంథాలు తీసుకొని జాగ్రత్తగా పరిశీలించి నేను తెలుసుకున్నటువంటి విషయం, గోశాలని ఎవరు ఏర్పాటు చేస్తారో, గో సంరక్షణ ఎవరు చేస్తారో ఆ గోవు యొక్క వెంట్రుకలు వాడు స్థలమిచ్చి ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో ఎన్ని వెంట్రుకలు గోవులు అయితే రాలుతాయో అక్షయంగా సంవత్సరాలు బ్రహ్మలోకంలో జీవనం వాళ్ళకి వాళ్ళ పితృలకి ధర్మశాస్త్రం చదివితే నాకు ఆధారపూర్వకంగా అంటే ఎన్ని వెంట్రుకలు రాలి ఈ నేల మీద పడతాయో అన్ని సంవత్సరాలు 21 తరాలు పూర్వము ముందు 2 కలుపుకొని అన్ని తర్వాత వాళ్ళు స్వర్గాది లోకాలకి అలా చేస్తారు. తర్వాత వాళ్ళు జన్మనెత్తిన భూమి మీదకి వచ్చిన ఇక్కడ ఎన్ని వెంట్రుకలు ప్రదేశంలో పడి ఉన్నాయో అంత అక్షయంగా వాళ్ళకి సంపద లభిస్తుంది అని అద్భుతమైనటువంటి మాట. ఒక గో కీర్తనని ఇప్పుడు వారు గానం చేస్తారు. గోక్షీరమును గాగుతు నిరతమున్ గోవిందుని కొలుచుతు గోక్షేమంబును కోరి సజ్జనులతో గోరక్షకై సాగుతు గోక్షాంతిం వహింపుచు తపముగా గోమాత నర్చింపుచు గోక్షోణి నివసించుతు బ్రతుకని గోపాల యజ్ఞేశ్వర ముందు స్వాహాకారం చేసి శ్రీహేమాత్రి మహాగ్రమై నా కంఠంలో విశుద్ధి చక్రంలో 16 దళాలు నిపారుతూ ఉంటాయి. చాలా మందికి అవి కూర్చుకుపోయే ఉంటాయి. దాంట్లో సప్తస్వరాలు ఉన్నాయి, సప్తదళాలు, స్వాహాదళం ఉంది, స్వధాదళం ఉంది, అమృతదళం ఉంది, విషదళం ఉంది. అందుకని కృష్ణవాక్కులు మాట్లాడేవాడికి విషదళం బాగా విపాదినట్టు, అమృతవాక్కులు మాట్లాడేటువంటి వారికి జగద్గురువుల వంటి వారికి ఆ అమృతదళం సంపూర్ణంగా వికసించి ఉంటుంది. అటువంటి మహాపురుషులు. ఇప్పుడు ఈ యజ్ఞేశ్వర శతకం రాస్తూ నేను ఆ యజ్ఞేశ్వరుడు ఏం ప్రార్థించానంటే నా కంఠ కమలంలో ఉండే 16 దళాల్లో స్వాహాదళము స్వధాదళము సంపూర్ణంగా విప్పారి
దివ్యమైనటువంటి జ్ఞానంతో కూడుకున్న వాక్కులను పలికించమని దివ్య మంత్రాల అర్థం స్ఫురింపజేస్తూ నేను మాట్లాడితే వాటి గురించి ఆ అర్థాలన్నీ కూడా అందరికీ స్ఫురించేలాగా బాగా అర్థమయ్యేలాగా చేయమని ఆయన కోరుకుంటూ ఎందుకు వచ్చారు దర్శనం. శ్రీహేమాద్రి మహాగ్రమయి ఆ దళం ఎలా ఉండాలంటే అది మేరు పర్వతం యొక్క శిఖరం ఎలా ఉంటుందో అంత చక్కగా విప్పారి ఉండాలి. ధవళ సుస్నిగ్ధ ప్రభాపూర్ణమయి చక్కని వెలుగులతో ప్రభతో సంపూర్ణముగా విరాజిల్లుతూ మాహేయి శ్రవమయి ఆవుశములాగా ఉండాలి ఆ దళం. విశుద్ధికరమయి మా స్వామి రుద్రత్నమయి మా లక్ష్మీదేవి యొక్క స్వామి ఆయన రుద్రత్నం కౌతుభరత్నం లాగా ఉండాలి ఆ స్వాహాదం. వ్యాహారములు సర్వదిగ్జయము కూర్పన్ కంఠమద్మంబునన్ స్వాహాగారదళంబు గిట్టుకొనని స్వాధ్యాయ యజ్ఞేశ్వర. అలాగే నా స్వధాదనం ఎలా వికసించాలి అని నేను కోరుకుంటున్నానంటే యజ్ఞేశ్వరుని స్వరము వాక్కును సంస్కరించుకొనుచు స్వాధ్యాయశీలుందనై వరగంభీర పురాణ శాస్త్రగత పూర్వర్షి ప్రబోధములు పరమార్థముల సారమెల్ల ప్రవచింపన్ కంఠపద్మంబునం విరియంజేయుమికన్ స్వధాదళము ఋగ్వేదోక్త యజ్ఞేశ్వర. శ్రీ కళ్యాణ కవిత్వ మార్గముల నూరేగి శ్రీ కళ్యాణ కవిత్వ మార్గముల ఊరేగింపగా పుట్టితి మేకవు పుష్యమి జన్మదారగను స్వామి భక్తలోక ప్రజానీకం వెల్ల నుతించు పద్యశతము నీకంకితం విచ్చితిం గైకో అగ్ని సమీక్షతో రస పరీక్షం చేసి యజ్ఞేశ్వర. గట్టిగా అందరూ ఒకసారి కరతాల స్పందతో గట్టిగా మా అనంత లక్ష్మమ్మ గారిని 2 మాటలు ఈ సందర్భంగా ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. యజ్ఞో వై విష్ణు అని యజ్ఞమే విష్ణు. విష్ణువు అంటే సర్వవ్యాపి. యజ్ఞం సర్వవ్యాపిగా ఉంది. యజ్ఞంలో ప్రధానంగా మనకు ఉండేటటువంటి అగ్ని. ఆ అగ్ని ఏదైతే ఉన్నదో ఆ అగ్నికి సంబంధించినటువంటి యజ్ఞంలో ఉండే అగ్ని వివరాలు శ్రీ కానీ యజ్ఞానికి ఆధారం ఏంటంటే ధేను. అసలు ధేనువుని పూర్వం హోమధేనువు అనేవారు. ధేనువు లేకపోతే యజ్ఞమే లేదు. గోవు లేని చోట యజ్ఞం జరగదు. గోవుని మనం చెప్పుకునేటటువంటి పశువులలో ఒకటిగా పరిగణించడానికి వీలు లేదు. గోవు జంతువు మానవుడు ఏ రకంగా అయితే గోవుని ప్రత్యేకంగానే అనాలి. గోవు యొక్క సృష్టి కూడా మనం సృష్టి క్రమంలో జీవ పరిణామంలో గమనించినట్టయితే అన్ని పురాణాల్లో ఉన్న భాగవతంలో మరింత బాగా వివరించి చెప్పబడింది. అలా ఉన్నటువంటి దాంట్లో ధేనువు యొక్క ఆరోగ్యాన్ని భిన్నంగా ఉంది. ధేనువు లేకపోతే యజ్ఞం లేదు. పంచగవ్యాలు ఉండాల్సిందే యజ్ఞంలో. ఆ పంచగవ్యాలు అందరికీ తెలిసినవి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి,
లోపల వేయవలసినటువంటి టేస్ట్గా ఉండవలసినటువంటిది గోమయంతో తయారు చేయబడినటువంటి ఆ తర్వాత రావి జమ్మి మొదలైన అనేక మద్ది చంద్ర ఇలాంటి ఉత్తరేణి మొదలైనటువంటి అక్క అంటే జిల్లేడు ఇటువంటి సంగతి ఎన్నో ఉన్నా వీటన్నిటికీ మౌలికంగా ఉండవలసినటువంటిది గోమయంతో తయారు చేసింది. అలాగే గోమయమే కాకుండా దాని యొక్క గోపంచితం కూడా గోపంచితం అనగానే కోసం వాడతారు కానీ దాని ప్రత్యేకమైనటువంటి గోమయాన్ని ఏ విధంగా విడమరణ చేస్తారు అసలు ఈ గోపంచితాన్ని కూడా ప్రత్యేకంగా చక్కని సాల్ట్లాగా తయారు చేసి దాన్ని వాడడం ఎక్కడైతే గోవు లేదో ఇంకా యజ్ఞం అన్నది జరిగే అవకాశం ఉంది. అందుకే లోకాన్ని చేసేది యజ్ఞం. యజ్ఞాక్రియ అంటే తన కోసం ప్రసాదమందరికీ అందించడానికి ఆ విధంగా అగ్ని ఎదురుగా కూర్చుని మాడిపోతూ హోమం చేస్తారే ఉద్ఘాతలు మంత్రం చదువుతారే ఇవన్నీ చదవడం వల్ల వాళ్ళకేమొస్తుందో తెలుసు కానీ వారందరికీ మేలు కలుగుతుంది. ఈ విధంగా పరార్థక్రియ ఇతరులకు ఉపయోగపడే కానీ ఏది చేసినా దాన్ని నిర్వహణ కోసం ఒక యజ్ఞశాల ఆధారభూతమైనటువంటి గోవులను ఉండడం గోవులు ఉంచడానికి వీలైనటువంటి గోశాల దానికి మూలమైనటువంటి స్థలాన్ని ఇచ్చిన రమేష్ గుప్తా దంపతిని మెచ్చుకుని తినవలసింది. కార్యభారాన్ని లోకహితం కోసం చేస్తున్నటువంటి పని కనుక స్వార్థం కోసం చేస్తే వాళ్ళ వరకు ప్రయోజనం ఉండవచ్చు, అంతవరకే ఉంటుంది. లోకహితం కోసం చేసేది లోకంలో దాని వల్ల ఎంతమందికి మేలు కలిగిందో అన్ని రెట్లు అంటారు. లోకహితం కోసం చేసే పని గోశాలలో యజ్ఞశాల కారణభూతులు పూర్ణిమకి చేసే శరీరాన్ని నిర్వహిస్తున్నటువంటి అభినందన్ జగద్గురువుల యొక్క ఆశీస్సులు स्वाहा
గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవు లోపల 14 భువన భాండాలు ఉన్నాయి. ఏమిటి అంటే రోజు లేస్తాం, సంధ్య వారిస్తాం. ఓం భూ, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జన్మ, ఓం తపః, ఓం సత్యం. వామనుడు ఆయన అవతారంలో కాలం లేపుతూ 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 వెళ్ళిపోయాడు. పైన ఎలా ఉందయ్యా ఆయన కాలు మొత్తం పైకి లేపినప్పుడు బలిచక్రవర్తి దగ్గర ఉన్నప్పుడు కింద ఉన్నటువంటి కాలుకి ఈ భూమంతా కూడా ఆ పాద పద్మానికి బురదలాగా ఉంది. అంటే బురదలో నుంచి పద్మం వచ్చింది అన్నట్టుగా ఉందట అది. మరి పైన ఎలా ఉందయ్యా అంటే పైన రెండో పాద పద్మము అనేది పూర్తిగా వ్యాప్తి చెందితే అక్కడ ఉండేటటువంటి నక్షత్రాలు గోళాలు అన్ని కూడా ఆ పద్మం మీద వారిన తుమ్మెదల్లాగా ఉంది. అయ్యా అయిపోయిందయ్యా, పైన అన్నీ పూర్తయినాయి, కిందంతా పూర్తయింది, ఏమిటి అని మూడో మాట అడిగాడు. అడిగితే ఏమీ లేదయ్యా, ఇక మిగిలింది ఒకటే, నాలో ఉండేటటువంటి మూలాధారమైన దాన్ని మొత్తాన్ని నొక్కావు, అడుగు పెట్టావు, ఆక్రమించావు. నా హృత్కమలంలో నేను అనే అహంకారం ఉంది, దాన్ని పైకి లేపావు, తొక్కేశావు. ఇక ఉండాల్సినటువంటి స్థానము నీదైనటువంటి స్వస్థానం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు రావడానికి ఒక చోటు ఉండాలి కదా, అది ఎక్కడో కాదయ్యా నా మస్తిష్కము, అదే సహస్రార చక్రము. ఇక నువ్వు స్వస్థానమసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడే పెట్టవయ్యా ఇంకొకరు అన్నాడు ఆయన. కాబట్టి ఈ ఓం భూః భువః సువః మహః జనః తపః సత్యలోకాలు ఏవైతే 7 ఉన్నాయో, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలు కింద ఏవైతే ఉన్నాయో, ఇందులో ఎన్ని రకాలైనటువంటి ధాతువులు ఉన్నాయో ఆ ధాతువులన్నీ కూడా భోగులో ఉన్నాయండి. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. అది ఇంకా ఏ ప్రాణిలో ఈ ప్రపంచంలో లేదు. కారణం, మా అమ్మగారు నా చిన్నప్పుడు పాలిచ్చారు అనుకోండి, అది మనుష్యులకు ఉపయోగపడుతుంది. ఓ కుక్క పాలిచ్చింది, అదేదో కొన్ని జాతులకు ఉపయోగపడుతుంది. ఓ పాలిచ్చింది, కొన్ని జాతులకు ఉపయోగపడుతుంది. ఈ మొత్తము విశ్వంలో ఉండే ఏ జీవికైనా అన్నాన్ని ఇవ్వగలిగేటటువంటి తల్లి ఏదైనా ఉందా అంటే అది గావు. అందుకే గావో విశ్వస్య మాతరః. గావు విశ్వం మొత్తానికి ఎందుకు తల్లి అయింది అంటే ఏ జీవికైనా కూడా అది ఆహారాన్ని ప్రసాదించగలదు కాబట్టి గావో విశ్వస్య మాతరః. మరి ఈ అద్భుతమైనటువంటి 14 లోకాల కింద 14 లోకాల పైన ఇదే గాయత్రి మంత్రం యొక్క మూలమైనటువంటి అర్థం. ఈ గాయత్రి ఎక్కడుందయ్యా అంటే గోవు ఎందుంది. ఈ 14 భువన భాండాల్లో ఎంతమంది దేవతలు ఉన్నారో, మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం తిరుమల. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహము, మూల విగ్రహము, అది ఈ భూమికి సంబంధించినటువంటి ధాతువు కాదు. ఆ శిల ఎక్కడిది అంటే అయ్యా ఈ భూమి అయితే కాదు, ఈ అలాంటి ధాతువు ఈ భూమి మీద ఇంకొకటి లేదు. కాబట్టి నిరంతరము జనాలు అక్కడికి ఈడ్చబడుతున్నారు, గుండబడుతున్నారు, నిల్చోబెట్టబడుతున్నారు, స్వామిని చూడాలనుకుంటున్నారు.
ఈ యొక్క క్షణంలో ఇప్పుడు కనీసం ఒక 1000 మంది వెంకటేశ్వర అని ఉంటారు. ఈ క్షణం అలా ప్రవాహం అయిపోతుంది అనుకుంటూనే ఉంటారంటే ఆగకుండా తలుచుకుంటారు. అలాంటి వెంకటేశ్వర స్వామి వారు, ఆయనకి కూడా తల్లి ఎవరైనా, ఆయనే బ్రహ్మాండ నాయకుడు, ఆయనకు కూడా ఓ తల్లి కావాలి కదా. ఆయన లక్ష్మీ అమ్మవారితో గొడవ పెట్టుకొని ఆయన భూమి మీదకి వచ్చి తల్లి ఎక్కడికి వెళ్ళింది వారు వెతుక్కుంటూ ఓ గుట్టలో కూర్చొని ఉన్నప్పుడు ఆయనకి కూడా తల్లి అవడానికి ఈ సృష్టిలో ఎవరికైనా హక్కు ఉంది, అర్హత ఉంది, శక్తి ఉంది అంటే అది ఒక్క గోమాతకి మాత్రమే. అందుకే గావో విశ్వాలన్నీ ఎక్కడున్నాయి? ఆయన ఉదరంలో ఉన్నాయి.